Don't worry about your life. If anybody is troubling you, say praise God, because He is in control. ఆయన అన్నిటికీ యజమానుడు, ఆయన అన్నిటినీ పాలన చేయుచున్నవాడు, ఆయన సమస్తమును తన ఆధీనంలో ఉంచి నియంత్రించుచున్నవాడు. You are not alone. Jesus said, I will be with you even unto the end of the world. నీ జీవితావసానం వరకు నేను నీకు తోడుంటాను అని చెప్పినందుకు నీకు అన్యాయం చేసిన వాడు సంతోషిస్తున్నాడని నువ్వు కృంగిపోకు. యు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ ప్రైజింగ్ గాడ్. వన్ డే హీ విల్ రియలైజ్ దట్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ షుడెంట్ డూ దాట్ అని ఆయన రిగ్రెట్ అవుతారు. నిన్ను బాధ పెట్టుచున్నవాడు జీవితంలో ఏదో సాధించాడని నువ్వు అనుకోకు. నిన్ను కష్టపెట్టుచున్నవాడు, నీ లైఫ్ను చూసి ఎగతాళి చేస్తున్నవాడు సాధించాడు అని నువ్వు అనుకోకు. ఆ చెట్టు చెప్పుచున్నది పైన ఒకడు ఉన్నాడు. ఐ డోంట్ నో, ఈ ఫలం నాది కాదు, ఆయన ఇచ్చినదే. నువ్వు తింటావా? తిను. నీకేమొస్తుందో నువ్వు పొందుకో. ఐ హ్యావ్ నథింగ్ టు డూ. దేవుడు మన జీవితమును తనతో బడ్డింగ్ చేశాడు, అతికించాడు. వి లివ్ ఫర్ ద లార్డ్. నేను ఒక అడవి మనిషిగా ఉండే దేవుడు నన్ను వేరు చేసి ఆయనతో అతికించాడు. ఇప్పుడు నాలో నుండి ఆయన కృప కనబడాలని, విస్తరింపబడాలని నేను ఆశిస్తున్నాను. కొంతమంది మన దగ్గర అబద్ధం ఆడి పైసలు తీసుకుంటారు. అబద్ధమాడి పైసలు తీసుకున్న వారు అనుకుంటారు, ఓ నేను ఆయనను ఫూల్ చేయగలిగాను. కానీ మీకు తెలుసా, నిన్ను ఫూల్ చేసే ఒక పెద్ద శక్తి నీ పైన ఉన్నాడు. అప్పుడు నీకు అర్థం అవుతుంది, ఐ యామ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఫూల్. కనుక ఎవరినో ఫూల్ చేసినందుకు నేను గొప్పవాణ్ణయ్యాను, నేను ధనికునయ్యాను అని అనుకోకు. నిన్ను ఫూల్ చేసే దేవుడు ఉన్నాడు. మన అన్ని విషయంలో జాగ్రత్త కలిగిన వారిగా నడవాలి, దైవ చిత్తం నెరవేర్చాలి. మన ఫాల్స్ సెక్యూరిటీ, ఫేక్ సెక్యూరిటీ మనకుందని అనుకోకు. కొంతమంది దట్ కేటగిరీ బౌన్సర్స్ చుట్టూ ఉండేవారు చాలా ఆడావుడి చేస్తారు. ఇవన్నీ ఒట్టిదేనండి. నువ్వు తుపాకీకి భయపడతావు, దానిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నదాన్ని నువ్వు ఏర్పాటు చేస్తావు. లోపల నుంచి వచ్చే ఒక అటాక్కు నువ్వేం చేస్తావు కదా? నీకు సెట్ కేటగిరీ ఉంది, నీకు ఇంకా దానికంటే పెద్ద కేటగిరీ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, బౌన్సర్స్ ఉన్నాయి, నీకు సమస్తం ఉంది. కానీ నీ గుండె స్టాప్ ఇట్ అని దేవుడు చెప్పినప్పుడు సడన్గా హాస్పిటల్ దగ్గర లేనప్పుడు, ఏది అందుబాటులో లేనప్పుడు అది జరిగితే ఏం జరుగుతుంది? కొంతమంది ప్రొటెక్ట్ చేసేవాడు దేవుడేనండి, మనల్ని కాపాడేవాడు దేవుడేనండి, మనకు సహాయం చేసేవాడు దేవుడేనండి. ఆయన అందుబాటులో ఉండి ఆయనకు వందనాలు తెలియపరిచి ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవించడానికి మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది.